మొన్న కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వెళ్ళినటువంటి ఆయన, అక్కడ దాడులు చేసినా కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. చివరికి ఆ షిప్‌ని ఆపడానికి ఆ షిప్ దగ్గరికి వెళ్తే ఆయన షిప్ చుట్టే తిప్పుతున్నారు తప్ప షిప్ లోపలికి రానివ్వడం లేదు. అంటే వెనక్కి పెద్ద తలకాయలు ఎవరో ఉన్నారు. అది కూటమి ప్రభుత్వంలో కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఇంకా దేశంగా అంటే నేషనల్‌గా ఎవరైనా కావచ్చు. చాలామంది అయితే ఉన్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎంని దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ దాని గురించి బయటికి రాలేదు. ఒక డిప్యూటీ సీఎంని అక్కడికి వెళ్ళనివ్వలేదు అంటే పెద్ద తలకాయ ఉన్నట్లే లెక్క. కానీ కాకినాడలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా భీమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ అక్రమ రవాణాని ఆపుతానని అప్పుడు ఆయన ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది. దానికోసం అయితే ఇప్పటికి 4, 5 సార్లు అయితే దాడులు అయితే జరిగాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు మాత్రమే దాడులు చేస్తున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు గారితో సహా. అయితే ఇప్పుడు ఈ కుంభకోణం 48,000 కోట్ల రూపాయలు జరిగిందని ఒక అంచనా. దీని గురించి ఇప్పుడు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే చెప్పడం జరిగింది. దీనిపైన హైడ్రామా చేయడం కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఏదీ జరగదు. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి గనక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అలాగే మీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వమే ఉంది. కాబట్టి మీరు చెబితే కేంద్రం వింటుంది కాబట్టి వెంటనే తక్షణం ఈ దోపిడీ దొంగల్ని, పందికొక్కుల్లా తింటున్నటువంటి ఈ దోపిడీ దొంగల్ని అయితే పట్టుకోండి అని చెప్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి దాడులకైతే పవన్ కళ్యాణ్ గురించి అయితే ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇది హైడ్రామా లేకపోతే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా అనేది భవిష్యత్తులో తేలుతుంది అనేది మాత్రం ఆమె పవన్ కళ్యాణ్ ఉద్దేశించడం అయితే చెప్పడం జరిగింది.